తుమ్మల నాగేశ్వరరావు వారసుడు యుగంధర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారా? గత ఎన్నికల్లో తన గెలుపు కోసం తెర వెనుక రాజకీయాలను చేసిన తనయుడును తండ్రి ప్రోత్సహిస్తున్నారా? యుగంధర్ ప్రజానేతగా ఎదగాలనుకుంటే అడ్డు చెప్పబోనని సన్నిహితులతో తుమ్మల చెప్పారా? ఈ అంశంపై ఖమ్మంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారసుడు రాజకీయ అరంగేటం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తనయుడు యుగంధర్ ను పాలిటిక్స్ కు పరిచయం చేసే ప్లాన్ లో తండ్రి ఉన్నారని సమాచారం. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలోకి రావాలనే ఆలోచనలో యువనేత ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. తండ్రి రాజకీయాలను చూస్తూ పెరిగిన యుగంధర్ పబ్లిక్ సర్వీస్ చేయాలని భావిస్తున్నారట. 4 దశాబ్దాల పొలిటికల్ కెరీర్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరరావు తన వంతు కృషి చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ఖమ్మం జిల్లాలో తుమ్మలకు రాజకీయ జీవితం ప్రసాదిస్తే ఆ తరువాత చంద్రబాబుతో కలిసి పనిచేశారు. ఇద్దరి మంత్రివర్గాలలో బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఈయన సొంతం. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ వెంట నడిచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి అయ్యారు. తండ్రి రాజకీయాలను తనయుడు పరిశీలిస్తూ వస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గతంలో యుగంధర్ ను రాజకీయాల దరిదాపులకు రానివ్వలేదు. తండ్రి ఎమ్మెల్యేగా ఎంపీగా ఉంటే వారి పుత్రరత్నాలు నియోజకవర్గ రాజకీయాల వ్యవహారాలలో జోక్యం చేసుకునేవారు. ఉద్యోగుల బదిలీలలో చక్రం తిప్పేవారు. పోలీసులను ప్రభావితం చేసిన వారు ఉన్నారు. కానీ తనకు అపవాదు రాకుండా తుమ్మల ముందు నుంచే జాగ్రత్తలు తీసుకున్నారు. తనయుడు ఎక్కడా వేలు పెట్టకుండా చూశారు. రాజకీయాలలోకి వచ్చి తాను వ్యక్తిగత జీవితం కోల్పోయానని తుమ్మల చెప్పేవారట. అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా ప్రజాసేవలో ఉండాల్సి వస్తోంది. ఇలాంటివన్నీ ఎందుకని తనయుడిని చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంచారు. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావును రాజకీయంగా దెబ్బకొట్టాలని గులాబీ నేతలు ప్రయత్నించారు. అప్పటి మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ ఇందుకు ప్లాన్ చేశారు. దీంతో తండ్రికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు తనయుడు యుగంధర్ తెర వెనుక రాజకీయాలలోకి అడుగుపెట్టారు. బీఆర్ఎస్ కరెన్సీ పాలిటిక్స్ కు చెక్ పెట్టాలని భావించారు. యుక్త వయసు నుంచి గమనించిన రాజకీయ ఎత్తుగడలకు అప్డేట్ వర్షన్లా ముందుకు దూసుకుపోయారు. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా తన మార్కును పాలిటిక్స్ లో చూపించారు యుగంధర్. అధికార దుర్వినియోగంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ క్యాడర్ను ప్రలోభాలకు గురి చేసి బెదిరించినా యుగంధర్ అన్నింటికీ చెక్ పెట్టారు. పోలింగ్ బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ పనులన్నీ యుగంధర్ చూసుకున్నారు. తుమ్మల ప్రజాదరణకు యుగంధర్ వ్యూహం తోడైంది. దీంతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యాయి. తండ్రి గెలుపులో తనయుడు కీలక పాత్ర పోషించారు. దీంతో యుగంధర్ ను తుమ్మల అభినందించారట. దీంతో యుగంధర్ ఇక ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగబోతున్నారని ఖమ్మంలో వినిపిస్తోంది. యుగంధర్ కు ప్రజానేతగా ఎదగాలనే ఆసక్తి ఉంటే తాను అడ్డుపడబోనని తుమ్మల నాగేశ్వరరావు సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. దీంతోనే యువనేత ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టబోతున్నారట. భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.